అవును, ఖచ్చితంగా బీఆర్ఎస్ కే. అమ్మ, కాంగ్రెస్ పేరు తీయొద్దు అసలు మనం ఫస్ట్. అసలు ఏం చేస్తున్నారని ఏం లేదు. కాంగ్రెస్ నుంచి మాకు ఒక్క ప్రాఫిట్ వచ్చింది లేదు. ఇందిరా మిల్లు లేదు, క్యాంటీన్ లేదు. ఆ ఫ్రీ బస్సులు ఒకటి పేరుకి. ఇప్పుడు నడుస్తున్నది అయితే ఫ్రీ బస్సు. బస్సు ఎక్కాలంటే భయం అవుతుంది. డ్రైవర్లు ఇచ్చే మర్యాద లేదు. ఆ మళ్ళా మొగళ్ళకి టికెట్లు పెంచేసారు. కాలేజ్ పిల్లలకి ఎంత కష్టం అవుతుందంటే అసలు ఇంటికి వచ్చే వరకు కూడా పేరెంట్స్ కి భయం. అట్లా అని అందరు ఆటోలలో పోలేరు. ఎవరి పరిస్థితి వాళ్ళకు ఉంటది. ఇంకోటి ఆలోచించాలి ఏంటంటే, ఇంకోటి ఏదో అన్నాడు, ఏదో స్కీమ్ అని యాక్టివాస్ ఇస్తా అన్నాడు. ఎవరికి వచ్చిన యాక్టివాస్ ఎవరికి రాలే. అన్ని మాటలు 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 చెప్తే ఏంది అర్థం? ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు చాలా చేంజెస్ ఉన్నాయి. వాటర్ కి గానీ, కరెంట్ కి గానీ, కొన్ని ఆయన పెట్టిన స్కీమ్స్ గానీ, షాదీ ముబారక్ గానీ, ఎన్నో ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి. కానీ ఈ కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి ఏమి లేదు. మాకు తిట్లు తప్ప, ఆడోళ్ళకి మర్యాద లేకుండా పోవడం తప్ప ఏమి లేదు. ఎవరికి ఇస్తున్నాడండి? ఎవరికి ఇస్తున్నాడు? ఒక్కరికి ఎక్కడో ఇస్తున్నారు. ఒక్కరికి ఇచ్చి 10 మందికి చెప్పుకుంటారు. మాకైతే ఏం బెనిఫిట్స్ ఏమి లేవు. కనీసం జాబ్ ఆపర్చునిటీస్ కానీ, స్కాలర్షిప్స్ కానీ ఏమన్నా ఇస్తే బెనిఫిట్ ఉంటది స్టూడెంట్స్ కి. ఇప్పుడు ఉన్న స్టూడెంట్స్ కి అన్నిటికీ ఆపోజిట్ చేసేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా చెప్తున్నాం, ఈసారి మాత్రం టిఆర్ఎస్ రావాలి. బీఆర్ఎస్ సైడే ఉంటున్నాం. కేసీఆర్ బెనిఫిట్స్ చాలా వచ్చినాయి. ఎందుకు? ఒకప్పుడు కరెంట్ గానీ, వాటర్ గానీ, చాలా రోడ్స్ గానీ ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. చాలా ఒక్కటని చెప్పలేము, చాలా ఉన్నాయి.